ఉంది. అది ఏమన్నా ఉంది, మీతో పని ఉండి పనులు పెట్టి వస్తారు. నేను సంపాదించింది అదే, మీ ప్రేమ, మీ విశ్వాసం. నేనేం సంపాదించి నేను ఎక్కడ నేను వాక్యం మీద అంత ప్రేమ పెట్టుకున్నాను. నేను పార్టీ అంటే సర్వస్వం నాకైతే ఇబ్బందులు ఉన్నా. పార్టీ అంటే పార్టీ కోసం ఎంతో ప్రేమ అభిమానిస్తున్నప్పుడు మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుసుకుంటా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది. నేను ఎటువంటి స్థాయిలో మన వాళ్ళకి ఇన్ని రోజులు ఎంతమందికి పైకి తెచ్చానో నా సాయ శక్తుల చాలా మందికి మిమ్మల్ని కూడా పైకి తెచ్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను ఒకటే చెప్తున్నా, చాలా మందికి నేను 3 సార్లు ఎమ్మెల్యే అయినా, 4వ అయినా నా పద్ధతి ఒకే రకంగా ఉంటుంది. కానీ నన్ను నమ్మకున్న క్యాడర్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి చేసి నన్ను నమ్మకున్న క్యాడర్ అందరూ కూడా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ పైకి తేవాలనే ఉద్దేశంతోనే నాకు మోకాలు మొదలున్నా కూడా నాకు ఆరోగ్యంగా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి నాకు 1 సంవత్సరం ఏజ్ డిఫరెన్స్. మనసు ఉండాలి పార్టీ మీద, వయసుతో సంబంధం లేదు. భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు మాత్రం రోజుకు 18 గంటలు పనిచేసే రాజకీయ నాయకుడు లేరు. అటువంటి ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తా. ఇంకా 10 ఏళ్ళు కూడా నేను చంద్రబాబు నాయుడు గారి ఒక అనుచరుడుగా, ఆయన ఫాలోయర్గా పనిచేస్తూ ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ, అదేవిధంగా ఈ నియోజకవర్గంకి ఇంకా చేయవలసిన చాలా పనులు ఉంటాయి. అవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ, మీరు ఎంతో 42 సంవత్సరాల నుంచి నా ఇంట్లో ఉండి నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇస్తున్న బీసీ సోదరులందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు ఆదోని చెప్పాలి. ఎవరు లేదని చెప్పినా నేను చేసిన సర్వీస్ ఈ 45 ఏళ్లలో నేను పార్టీకి చేసిన సేవని కొత్తగా గుర్తించాను. ఎవరు ఎంతమంది ఏమి చెప్పినా అందరూ కూడా నాయకులందరూ కూడా క్యూ పెట్టారు హైదరాబాద్ కి.